కామం వాంఛ, కళ్ళు మూసిపోయిందనం. కళ్ళు మూసిపోయిందని ఎప్పుడు వస్తుంది మీకు? వెన్ యూఆర్ సెక్షువల్లీ ఫ్రస్ట్రేటెడ్, ఇంకే కనపడవు. ఒక కేసులో వచ్చి పిల్లల్ని చంపేసింది అంటే వాళ్ళు అడ్డంగా ఉన్నారని, ఒక చోట హస్బెండ్ని చంపేసింది. ఎప్పటి నుంచో ఎన్నో అలా కొడితే వస్తాయి. ఇప్పుడు అబ్బాయి పని బాగోలేడా, అబ్బాయి ఇద్దరు బాగున్నారు. ఎవరు బాగున్నారని నేను చెప్పలేను, కానీ ఆమె గంటకి ఎవరు బాగున్నారో, ఎవరు ఆ అమ్మాయిని బాగా సాటిస్ఫై చేస్తారో, ఎవరు అమ్మాయితోటి కరెక్ట్గా ఉండగలుగుతున్నారు అనేది నేను ఐ డోంట్ నో. లవర్, అదే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉన్న లవర్ ఈజ్ హ్యాండ్సమ్, హస్బెండ్ ఈజ్ హ్యాండ్సమ్ అండ్ హ్యాండ్సమ్ ఆఫ్ శాలరీ. హీ హాజ్ గివెన్ ఏ బర్త్ టు వన్ బాయ్, బ్యూటిఫుల్ ఇది. యాక్చువల్గా ఏమనుకుంటాం, ఈ అమ్మాయిదే తప్పు అని అనుకుంటాం. తప్పు అయి ఉండొచ్చు, అతనిదే. మరి వీళ్ళిద్దరి యొక్క రిలేషన్షిప్లో ఏమైనా డిఫరెన్స్ ఏమైనా వస్తే ఆ అబ్బాయి తప్పే ఉండొచ్చు, అంతకుముందు ఫ్రెండ్ అయి ఉంటాడు అబ్బాయి. ఇవి న్యాయబద్ధంగా ఆలోచించవలసిన విషయాలు. యాక్చువల్గా నువ్వు ఎందుకు అన్నారంటే ఎన్నో చోట్ల జరుగుతున్నాయి. లేబర్ పీపుల్ కాడి నుంచి, డబ్బున్న వాళ్ళు కాడి నుంచి, బాగా డబ్బున్న హై సొసైటీ వాళ్ళు కాడి నుంచి ఇదే తంతు. వాడు అడ్డంగా ఉంటే చంపేయడమే, లేదా సుపారీ వాళ్ళని పిలిపించి చంపించేస్తున్నారు. కొన్ని వందలు. ఎనీథింగ్ కెన్ బి మేడ్ ఏ ఫిల్మ్. వాళ్ళు చిన్నది పికప్ చేసుకుని చేస్తారు మలయాళంలోను, న్యాచురల్గా. అది మనం చూస్తూ ఉంటాం నెట్ఫ్లిక్స్లో, నాటిలోను బాగా తీస్తారు. కాబట్టి నెట్ఫ్లిక్స్ నిండా వాళ్ళు తీసే సినిమాలన్నీ ఇవే.